ఫ్లాప్‌లో డిజాస్టర్స్‌ను స్టార్ హీరోలైనా తట్టుకోగలరు. కానీ డైరెక్టర్స్ వల్ల కాదు. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పుడే మార్కెట్ నిలబడుతుంది. మళ్ళీ కెరీర్ గాడిన పడుతుంది. అలాంటిది కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ 2 డిజాస్టర్స్ చూశాడు శంకర్. అందుకే కెరీర్ డౌన్‌లో ఉంది. ఈ దశలో శంకర్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వైపు చూస్తున్నాడని కొత్త ప్రచారం ప్రారంభమైంది. భారతీయుడు 2 గేమ్ చేంజర్ చిత్రాలతో దారుణమైన డిజాస్టర్స్ చూసి నిర్మాతలను పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయేలా చేశాడు శంకర్. అందుకే శంకర్తో సినిమా అనగానే ఇటు తెలుగులో అటు తమిళంలో నిర్మాతలు అమ్మో అనేస్తున్నారు. అందుకే శంకర్ చేతిలో కొత్త చిత్రం లేకుండా అప్పుడే ఏడాదిన్నర గడిచిపోయింది. శంకర్ ఒక చిన్న చిత్రం చేయాలి అనుకుంటున్నాడని కాదు వేల్పల్లి నవల ఆధారంగా వరుసగా చిత్రాలు తెరకెక్కించాలని అనుకుంటున్నాడని కొద్ది రోజులుగా కాలీవుడ్లో రకరకాల రూమర్స్ షికారులు చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అజిత్ పేరు వినిపిస్తోంది. కార్ రేసింగ్కు బ్రేక్ ఇచ్చి ఇక వరుస పెట్టి సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట అజిత్. అందులో భాగంగానే ఇటీవలే అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో డేర్ డెవిల్ అనే మూవీని అనౌన్స్ చేశాడు. డేర్ డెవిల్తో అజిత్ తమిళ సినీ పరిశ్రమలోకి నిర్మాతగాను పరిచయం అవుతున్నాడు. ఈ దశలో తన బ్యానర్లో మరిన్ని చిత్రాలు చేయాలి అనుకుంటున్నాడు. అందులో భాగంగానే పలువురు దర్శకులను కలుస్తున్నాడు, కథలు వింటున్నాడు. దీంతో శంకర్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడని సమాచారం.